విరామం తర్వాత ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో ఉత్తరం చూద్దామండి. శ్రేష్ఠ వైజాగ్ నుంచి రాస్తున్నారు. నాగపంచమినే గరుడ పంచమిగా కూడా వ్యవహరిస్తారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. వరాహస్వామి వరాహావతారం ఎత్తాడు విష్ణు అనే విషయం చంటిపిల్లాడికి కూడా తెలుసున్నది. హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని రక్షించాడు. ఆ తర్వాత ఏం చేశాడు, నేను కొంతకాలం భూలోకంలోనే ఉంటాను అని గరుత్మంతుడిని పిలిచి, గరుడ వైకుంఠంలో 7 కొండలు ఉన్నాయి, అవి క్రీడా పర్వతాలని పిలువబడతాయి వైకుంఠంలో, వాటిని భూలోకానికి తీసుకొచ్చి ఇక్కడే ఉంటానన్నాడు. అంచేత వైకుంఠానికి రానన్నాడు. ఇంకా ఈయన మాట కాదనలేక గరుత్మంతుడు వైకుంఠానికి వెళ్ళి అమ్మవారికి లక్ష్మీదేవికి చెప్పి, అమ్మ వైకుంఠంలో ఉన్న క్రీడా పర్వతాలని భూమికి తెమ్మంటున్నాడు స్వామి అనగానే, ఏమయ్యా ఆయన రూపాన్ని చూసి నేను అసహ్యించుకుంటానా, ఎప్పుడూ వక్షస్థలం మీద ఉంటాను, ఆయన ఏ రూపంలో ఉన్నా నా భర్తే, నేను ఆయన్ని చూచి ప్రేమిస్తాను అంది. ఏమో ఆయన ఈ కొండలు తీసుకొచ్చేయమన్నాడమ్మా అంటే, ఆయన లేకుండా నేను వైకుంఠంలో ఉండనని ఆ కొండల మీద తాను నీలాదేవి కూర్చుని ఇప్పుడు ఈ కొండలను పెట్టుకెళ్ళి ఆయనకి అంది. వెంటనే లక్ష్మీదేవిని నీలాదేవిని కూడా కొండల మీద కూర్చోబెట్టి ఆ కొండల్ని పీకి శిరస్సు మీద పెట్టుకుని, పైగా వెంకటాచల మహాత్మ్యంలో చెప్పారు, గరుత్మంతుడు వీపు మీద పెట్టుకోవాలా, నెత్తి మీద పెట్టుకుని తీసుకొచ్చి ఇప్పుడు మనం 7 కొండలు అంటున్నాం కదా సువర్ణముఖి తీరంలో, అక్కడ పెట్టాడనమాట. అవి 7 కొండలు అంటే యాక్చువల్గా సప్తగిరులు అంటే అవన్నమాట. వైకుంఠంలో ఉన్న శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామని పిలుస్తున్నటువంటి ఆ 7 పర్వతాలు క్రీడా పర్వతాలు. ఇది వెంకటాచల మహాత్మ్యంలో స్కాంద పురాణంలో ఉంటుంది. తరిగొండ వేంగమాంబ పద్యకావ్యంగా అనువాదం చేసింది. ఈ 7 కొండల్ని భూలోకానికి తీసుకొచ్చి గరుత్మంతుడు అక్కడ పెట్టగానే, గరుడా ఈరోజు పంచమి, ఈనాడు వైకుంఠంలో ఉన్న క్రీడా పర్వతాలు భూమికి తీసుకొచ్చావు గనక ఈ రోజు నుంచి నీ పేరు మీదుగా ఈ పంచమిని గరుడ పంచమిగా కూడా వ్యవహరిద్దాము అన్నాడు. కాబట్టి దాన్ని గరుడ పంచమి అన్నారు. ఇంకొక చిన్న కథ కూడా ఉంది, అది కూడా తెలియాలి. గరుత్మంతుడు అమృతాన్ని తీసుకొచ్చి తల్లికి దాస్య విముక్తి చేశాడు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై, నీకేం వరం కావాలో కోరుకోమంటే, స్వామి నేను నీ వాహనంగా ఉండాలి, నన్ను ఎంతో పీడించే ఈ పాములు నన్ను చాలా ఏడిపించారు ఈ నాగదేవతలంతా, వీళ్ళందరినీ నాకు భోజనంగా ఇవ్వండి అన్నాడు. తథాస్తు అన్నాడు ఆయన. అందుకే అప్పటి నుంచి గరుత్మంతుడు పాములు కనపడితే మన వాళ్ళు సేమ్యాలు తింటారు కదా, నూడిల్స్ అలా తిన్నట్టుగా కనిపిస్తే పొడుచుకుని అని సేమ్యాలు తిన్నట్టుగా తినేస్తూ ఉంటాడు. గరుత్మంతునికి సర్పాలని ఆహారంగా ఇచ్చిన తిథి కూడా ఇదే. విష్ణుమూర్తి ప్రత్యక్షమై వాహనంగా చేసుకుని పాముల్ని ఆహారంగా ఇచ్చిన తిథి కూడా శ్రావణ పంచమి. అందువల్ల ఏమైపోయింది, నాగపంచమి గరుడ పంచమి అయింది. ఈరోజు గరుత్మంతునికి సంబంధించిన గరుడ వ్యూహ స్తోత్రం చదివితే ఇక జీవితంలో పాముల భయం ఉండదు, విషగండం ఉండదు. ఆత్మహత్య చేసుకుందామని విషం తాగినవాడు కూడా ఆ విషం వల్ల చావడు, అసలు ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక కూడా రాదు. అంత గొప్ప తిథి ఇది. మరి ఉత్తరం చూద్దామండి. నాగేంద్ర కుమార్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామిని నాగేంద్రుడి రూపంలో ఆరాధిస్తూ ఉంటారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కుమారస్వామి ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరుల మీద అలిగి, ఇది విఘ్నేశ్వరుడికి పట్టాభిషేకం చేయటం వల్ల, తల్లి చుట్టూ తిరగటం వల్ల, తండ్రి చుట్టూ తిరగటం వల్ల ఆయనకి ముందు పట్టాభిషేకం చేశారు కదా, విఘ్నాధిపత్యం ఇచ్చారు. ఇచ్చాక ఆయన తండ్రి మీద తల్లి మీద అలిగినట్టు నటించి ఈ వంకతో భూలోకానికి శుభం చేకూర్చడానికి క్రౌంచ పర్వతానికి వచ్చాడు, అంటే శ్రీశైలం వచ్చేశాడు. తండ్రి కొడుకును వదిలి ఉండలేక ముసలివాడి వేషంలో వచ్చాడు వృద్ధ మల్లికార్జునుడు, అదనమాట. ఆ తర్వాత మల్లికార్జున లింగం అయ్యాడు. అమ్మవారు భ్రమరాంబ రూపంలో కొడుకుని చూడడానికి వచ్చింది. ఈ కొండంతా చెంచువాళ్ళు ఉంటారు కదా, బోయేవాళ్ళు ఎక్కువ కదా. ఇప్పటికి కూడా మీకు కాశీఖండంలో చెబుతాడు, శ్రీశైలంలో ఉన్న చెంచువాళ్ళంతా సిద్ధయోగులు, వాళ్ళు దేవతలే, మహాయోగులు వాళ్ళు ఏకంగా. అందుకే అక్కడ గిరిజన జాతి వాళ్ళని ఎప్పుడు పొరపాటున అవమానంగా మాట్లాడకూడదు, పూజించాలి. ఆ గిరిజనుల్లో ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడికి ఒక కూతురుంది. ఆ కూతురు పేరు వల్లి. ఆమెను కుమారస్వామి చూశాడు, ప్రేమించాడు. మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యంటే, ఈ అమ్మాయి నా కూతురు కాదు, ఆదిశేషుడికి కుముదుడు అని ఒక కొడుకున్నాడు, ఆ కుముదుడి కూతురు ఈ వల్లి. ఈ అమ్మాయి నేను కుముదుడి భక్తుడి కనుక నాకు ఇచ్చి దత్తత ఇచ్చి పెంచుకోమన్నాడు. నేను పెంచాను. ఒక రోజున కుముదుడు నాకు ప్రత్యక్షమై, మా అమ్మాయిని నీకు దత్తత ఇచ్చాను కానీ పెళ్లి చెయ్యాలంటే మాత్రం మా సర్పజాతి వాళ్ళకి మాత్రం ఇవ్వాలి, వేరే కులం వాడికి ఇస్తే ఒప్పుకొని అన్నాడు. కులాల వ్యవహారంలో కొంచెం పట్టింపు ఉండేదిలేండి గట్టిగా. అందుకని నాగకులానికి తప్ప ఇంకెవరికి ఇవ్వద్దన్నాడు. ఈ కుమారస్వామి ఏం చేశాడు, మీ అమ్మాయిని నాకు ఇమ్మనగానే
ఈ అమ్మాయి మరి ఆదిశేషుడు మనువురాలు, కుముదుడు కూతురు, నాగజాతికి తప్ప ఎవరికి ఇచ్చి పెళ్లి చేయొద్దన్నాడు. నువ్వేమో నాగజాతి వాడివి కాదు కనుక నీకెలా ఇస్తానన్నాడు ఆయన. అప్పుడు ఈయన ఏం చేశాడు, అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తన కులాన్ని మతాన్ని వదులుకుని ఆడపిల్లల కోసం ఆడపిల్లల మతం స్వీకరించడం అప్పట్లో అనమాట. చక్క పాముగా మారాడు. ఆ పాముగా మారిన తిథి ఏమిటనమాట, శ్రావణ మాసం పంచమి. పెళ్లి మాత్రం మనకు మార్గశీర్ష మాసంలో అయ్యింది, కానీ జాతి మార్చుకున్నది ఈ నాగపంచమి. ఇలా పాముగా మారిపోయి మహానుభావుడు ఇదిగో వల్లీదేవిని పెళ్లి చేసుకున్నాడు. పాము అయ్యాడు కనుక పెళ్లి చేయడానికి అభ్యంతరం లేకుండా పోయింది. ఈ విధంగా కుమారస్వామి వల్లిని పెళ్లి చేసుకోవడానికి నాగజాతి సుందరి కోసం తాను నాగేంద్రుడు అయ్యాడు కనుక ఆయనకి పాము రూపం వచ్చింది అనమాట. అది అసలు కథ. అది తెలియక చాలామంది ఏదో రకరకాల కథలు చెబుతారు. ఆ విధంగా కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి అయ్యాడు. కానీ ఆ షష్ఠికి ఈ పంచమికి ఏం సంబంధం లేదు. ఇది నాగపంచమి, సుబ్రహ్మణ్య పంచమి మాత్రం కాదు, అది తెలుసుకోండి. సుబ్రహ్మణ్య షష్ఠి మార్గశీర్ష మాసంలోనే వస్తుంది. మరో ఉత్తరం చూద్దామండి. అనురాధ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. సంతానం లేనివారు నాగేంద్రుణ్ణి ఆరాధించాలని అంటారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నాగదోషాలున్న వారికి సంతానం కలగదు. మనం వెడుతూ ఉంటే మన నీడ పడగెత్తాడుతున్న పాము మీద పడితే అదొక నాగదోషం. సరే, కాలసర్పాది దోషాలని మనకి జాతకరీత్యా ఉంటే అది కూడా నాగదోషం. నాగేంద్రుడికి ఆలయం కడతానని పొరపాటును మొక్కుకున్నా, లేదా మా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే పుట్టలో పాలు పోస్తామనో లేక ప్రదక్షిణ చేస్తామనో మొక్కుకునేది మర్చిపోయినా అది నాగదోషం. కొన్ని వంశాలు తరతరాలుగా నాగజాతిని ఆరాధిస్తూనే ఉన్నాయి. అటువంటి వాడు కొంతకాలం పోయాక ఆ నాగపూజని, అంటే నాగ చతుర్థి వస్తుంది కార్తీక మాసంలో, అలాంటప్పుడు ఈ నాగపంచమి, మార్గశీర్ష మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి ఇటువంటి నాడు పూజ చేయక నియమాలను ఉల్లంఘిస్తే కూడా వంశపారంపర్యంగా వచ్చే పూజలు అన్నమాట. ఈ పూజలు ఆపకూడదు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి శివరాత్రి పూజ నియమం, ఆ నియమాన్ని వంశం వాళ్ళు మర్చిపోతే ఆ దోషం పట్టుకుంటుంది. అలాగ నాగపూజలను చేయడం మానేస్తే ఆ వంశంలో వాళ్ళకి నాగదోషం పట్టుకుంటుంది. వీటన్నిటి వల్ల ఏమవుతుంది, సంతానం కలగదు. అందుకని సంతాన ప్రాప్తి కోసం ఏం చేశారంటే నాగపూజ చేసి పుట్టలు ఉన్న చోటకి వెళ్ళి వల్మీకాల దగ్గర అక్కడ దగ్గరలో ఉన్న చెట్టుకి గుడ్డలు కట్టడం, వాటికి పూజ చేయడం చేసి పాములకి పాలు పోస్తే అప్పుడు ఆ దోషాలు పోయి మళ్ళీ సంతానం కలుగుతుంది. ఒక దోషం ఉంటే ఆ దోషం వల్ల సంతానం కలగకపోతే ఆ దోష ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. లేకపోతే పిల్లలు కలగకపోవటం, కలిగితే వాళ్ళు ప్రమాదం తెచ్చిపెట్టడం ఇది జరుగుతాయి. అదనమాట కారణం. పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం.